ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత వైకాపా పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాయకరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ వంగలపూడి అనిత విమర్శించారు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గ కేంద్రం పాయకరావుపేట మండలం పెంటకోటలో టీడీపీ పల్లె పలకరింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అనిత టీడీపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం జనసేన పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టనున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రానికి టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలని, నారా చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని మహిళలు కోరుకుంటున్నారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టి సినిమాలకు వెళ్లడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితిలో దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మత్స్యకారులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు, కొబ్బిశెట్టి వెంకటేష్, వంక రమణ, పెద్దిరెడ్డి సీను, కంకిపాటి వెంకటేశ్వర్లు, చిట్కాల శ్రీను పాల్గొన్నారు. దరిద్రం అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో చూసుకుంటే ఒకటి మేము చాలా గర్వంగా చెప్పగలం. అప్పుడు అభివృద్ధి చేసింది మేమే, రేపు పొద్దున చేయబోయేది మేమే. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీతో సాధ్యమవుతుంది తప్పించి ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క వీధిలోని కనీసం వీధి లైట్లు కూడా వేయించలేని పరిస్థితుల్లో ఈ రోజు పంచాయతీలు కూడా ఏడిసినాయి. ఎందుకంటే వీధి లైట్లు వేయట్లేదు, చెత్త తీయట్లేదు, ఆఖరికి కాలువలో పూడిక తీయట్లేదు. ప్రజలందరూ కూడా దోమలతో ఈగలతో అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్నారు. రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు. ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో నవరత్నాలు ఇచ్చేసామని చెప్పేసి ఈ రోజు అది ఒక అభూత కల్పన సృష్టించి ప్రజలందరినీ మోసం చేసే పరిస్థితి. ఈ రోజు ఏంటంటే ఏ వర్గం వాళ్ళండి ఈ రోజు రోడ్డు ఎక్కలే చెప్పండి. అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు ఎక్కారు, ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్డు ఎక్కారు. ఆశా వర్కర్లు కూడా అంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్పలేని దుస్థితిలో ఈ రోజు ఉందా? ఆశా వర్కర్లందరూ కడుపు మండి రోడ్డు ఎక్కితే వీళ్ళు సినిమాలకు వెళ్లి సినిమాలు చూస్తున్నారు. ఇదాండి ప్రజాస్వామ్యం అంటే, ఇదాండి ఎమ్మెల్యేల పరిస్థితి.